శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. సంకష్టహర చతుర్థి మాఘమాస కథ. పార్వతీదేవి వినాయకుని చూచి, హేరంబ, మాఘమాసమునందు ఆచరింపదగినటువంటి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును దాని యొక్క విశేషములను వివరింపుము అని అడుగగా, గణపతి, అమ్మా పార్వతీదేవి, మాఘమాసమున నన్ను ద్విజప్రియుడను పేరున పూజించవలను. శక్తి కొలది మోదకములు మున్నగున్నవి నైవేద్యము గావించి రాత్రి చంద్రోదయమైన తరువాత ఆర్జము వదిలి బంధువులతో కూడి భుజింపవలను. శక్తివంచన లేక బ్రాహ్మణులను పూజించి దక్షిణముగా మోదకములను వారికి దానము చేయవలను. ఇందులకు పూర్వము జరిగినటువంటి కథను తెలిపెదను వినుము. పూర్వము సత్యవచనుడు, బల పరాక్రమ సంపన్నుడు, బుద్ధిశాలియగు హరిశ్చంద్రుడను పేరు గల ఒక గొప్ప చక్రవర్తి ఉండెను. అతని రాజ్యమున ఋష్యశర్మ అను పేరు గల బ్రాహ్మణుడు ఒకడుండెను. ఆయనకు ఒక కుమారుడు కలిగినంతటా ఋష్యశర్మ దివంగతుడయ్యను. భార్య పసివాడగు ఆ కుమారుని పోషణకై నానా అవస్థలు పడుచు భిక్షమెత్తుచు అతి కష్టముచే కాలము గడుపుచుండెను. అంతటి దీనస్థితిలో ఉన్నా కూడా ఆమె ఏనాడు గణపతిని మరవలేదు. గణపతి యందు స్థిరభక్తి కలిగి తను యాచించగా వచ్చినటువంటి వస్తువులతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించుచుండెను. ఒకనాడు ఆమె గణపతిని పూజించుచుండగా కుమారుడు ఒక గణపతి విగ్రహమున కైగొని మెడకు త్రాడు కట్టి ఆడుకొనుటకై బయటకు వెళ్ళెను. అంతటా ఒక నీచుడు ఆ బాలుని తీసుకుని తన ఇంటికి చేరి కుండలను కాల్చు నెపమున బాలుని మంటలలో పడవేశెను. వ్రతానంతరము ఆ బాలుని కోసం ఆ తల్లి వెతికెను. కుమారుడు కనిపించకపోయినందువలన బోరున విలిపించుచు గణపతిని చేరి, ఓ గజానన, పుత్రదుఃఖమునొందిన నన్ను రక్షింపుము, నా కుమారుని రప్పించి నా కడకు చేర్చుము అని ప్రార్థించెను. ఇట్లుండగా అచట మరునాడు ఈ నీచుడు కాల్చిన కుండలు తీయుటకు రాగా బాలుడు అక్కడే ఉన్న నీటిలో హాయిగా ఆడుకొనుచు కనిపించెను. అది చూచి భయపడి ఆ ప్రాంతము పాలించు రాజు వద్దకు వెళ్ళి, రాజా, నా కుమార్తె పెళ్లికై కుండలను చేసి ఎంత కాల్చినను అవి కాలవయ్యను. ఒక మాంత్రికుడు ఈ వార్త తెలిసిన ఒక బాలుని బలి ఇచ్చినచో నీ కార్యము నెరవేరును అని చెప్పాను. అంతటా నేను ఒక విధవ కుమారుని తెచ్చి మంటలలో పడవేసిదిని. ఉదయం చూడగా ఆ బాలుడు యథాపూర్వుడై చెక్కు చెదరక హాయిగా ఆడుకొనుచుండుట చూచి భయపడి వచ్చి మీకు ఈ వార్త విన్నవించితిని అని చెప్పగా, రాజు విని ఆశ్చర్యచకితుడై కుమ్మరి వెంట వచ్చి అచట ఆడుకొనుచున్న బాలుని, అతని వద్ద ఉన్న మెడకు తాడుగల కాంతివంతమైన గణపతి విగ్రహం చూచి, నాయన, నీవు ఎవ్వరవు, నీ తల్లిదండ్రులెవరు అని అడిగి వాడు చెప్పిన గుర్తులను బట్టి వాడి తల్లి కడకు వచ్చిరి. జరిగినదంతయు వివరించరి. అంతటా ఆ బాలుని తల్లి, అయ్యా, నేను ఆచరించుచున్న శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము వలనే నా కుమారుడు మంటలలో మాడక సుఖముగా బ్రతికి వచ్చినాడు. అంతయు గణపతి కృపాబలమే అని పలుకగా సంతోషించిన రాజు మందిరమునకు వచ్చి వెంటనే సంకష్టహర గణపతి వ్రతమును తాను చేయుటయే కాక తన రాజ్యమునందున్నటువంటి ప్రజలందరూ ఈ వ్రతము చేయవలనని ఆదేశించను. ఎల్లరూ ఈ వ్రతమును ఆచరించి సుఖించిరి. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు సంకష్టహర చతుర్థి మాఘమాస కథ సమాప్తం. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. స్కందాగ్రజ నమస్తుభ్యం. భుక్తిముక్తి ప్రదాయక అష్టకష్ట వినిర్భేదిన పాహిమాం గణనాయక. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.